సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇరవై 29, 30 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు మనము అందరము కలిసి చదువు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి వేసుకొని నా యొక్క నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనా నా కాడి సులువుగాను, నా భారం తేలికగాను ఉన్నది. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగము మాకు అర్థమన్నట్లు సహాయపడము. మేము ఏం నేర్చుకోవాలో మాకు బోధించము. మీరు మాట్లాడితే తప్ప మేమేం నేర్చుకోలేము తండ్రి. మీ మాటలు ఎంతో విలువైనవి. మీ మాటలు మాకు అనుగ్రహించమని పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా నీ స్వరము మాకు వినిపించమని మేమందరము ప్రభువా నీ యొక్క స్వరము కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. నీ స్వరం ఎంతో మధురము. నీ యొక్క మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించి తినని ఇర్మియా గ్రంథంలో సెలవించినట్టుగా, అవునైనా నీ మాటలు ఎంతో పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, మధురమైనటువంటి నీ మాటలు, జుంటి తేనె ధారల కంటే నీ మాటలు, మధురమైనటువంటి నీ మాటలు మాకు వినిపించమని, నీ వాక్యం వలన వెలుగును, శక్తిని, మంచితనాన్ని, విలువను గుర్తిరిగే భాగ్యం మాకు అనుగ్రహించమని, మా కన్నులు తెరవమని, మిమ్మల్ని చూచే కన్నులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా దయచేసి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఇంకొకసారి ఈ మాట మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి వేసుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనా నా కాడి సులువుగా, నా భారము తేలికగాను ఉన్నవి. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం ఏంటంటే, నా యొద్ద నేర్చుకొనుడి అనేటటువంటి మాటను మనం ధ్యానం చేస్తాం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన పలికినటువంటి మాట నా యొద్ద నేర్చుకొనుడి. సాధారణంగా మనం మాట్లాడుకుంటుంటాం, నీ దగ్గర నేర్చుకునే విషయాలు ఏమున్నాయి, నీ దగ్గర ఏం నేర్చుకోవచ్చు నేను నిన్ను చూసి అని మనం కొన్నిసార్లు మాట్లాడుకుంటుంటాం. అయితే యేసు ప్రభు వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటివి అనే విషయాలు ఈరోజు ఒక 7 విషయాలు మేము ముందుకు నేను తీసుకొస్తాను. ఆయన మనకు నేర్పించే పాఠం ఏంటి, ఆయన జీవిత విధానంలో ఆయన ఎలా బ్రతికాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయనను బట్టి నేను ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి అనేటటువంటి విషయాలు మనము ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఏ గ్రంథంలో కూడా లేనటువంటి ఒక మాట, ఏ గ్రంథము కూడా ఈ విధంగా సెలవిచ్చదు. ఇది ప్రపంచంలో మానవులందరికీ ఒక పిలుపు, ఒక ఆహ్వానం యేసు ప్రభువు పిలిచాడు. ఏమని పిలిచాడు తెలుసునా? ప్రయాసపడే భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. అంటే మనిషికి ఏమి లేదంటే విశ్రాంతి లేదు. మనిషి భారము మోసుకుంటున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఎలాంటి భారము? బైబిల్ సెలవిస్తుంది, మనిషి రకరకాల భారములు మోసుకుంటున్నాడు. ఆ భారములు మోయడాన్ని బట్టి మనిషికి విశ్రాంతి లేదు. దెర్ ఈజ్ నో పీస్, దెర్ ఈజ్ నో సమాధానం. రెస్ట్ లేదు, సమాధానం లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. అందుకనే బోధిగంత నివాసులారా అందరూ రండి, నా దగ్గరికి రండి. మనిషి ఎన్ని రకాల భారాలు మోస్తున్నాడు తెలిసిన? పాప భారం ఒకటి. ఏంటిది భారం? ఏం భారము?
హృదయంలో పాపము నిండిపోయింది. పాపం బట్టి పాప భారాన్ని మోసుకుంటున్నాడు. ఇంకొంతమంది అప్పులు ఎక్కువైపోయి కొంతమంది ఊరేసుకొని చచ్చిపోతున్నారు. కొంతమంది నిర్దాక్షిణ్యంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఇంకొంతమందికి అనారోగ్య భారం, ఆరోగ్యాలు సరిగా లేక, నెమ్మది లేక, కొంతమందికి భయం జ్వరపడింది హృదయాల్లో. ఇంకొంతమందికి రకరకాల ఆందోళన, మనస్సు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఒక ఆహ్వానం పలుకుతున్నాడు. ఒక ఆహ్వానం ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేనిచ్చే విశ్రాంతి ఎవరు? ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. అందుకని ఒక పాట ఈ విధంగా ఒక భక్తుడు రాసినాడు. ఏమని రాసినాడంటే, ఎచ్చటలేని నెమ్మది ఉంది, యవ్వాని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, యవ్వాని శాంతి ఉంది. సిలువ చెంతకు రా, సిలువ చెంతకు. ఆ సిలువ చెంతకు వస్తే, యేసుప్రభు దగ్గరికి వస్తే, ఆయన ముఖమును చూస్తే నీకు నెమ్మది దొరుకుతుంది. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వడం లేదు, నా దగ్గర శాంతి ఉంది. ఆయన శాంతి సమాధానమునకు కర్త. అందుకని ఆయనకు ఒక పేరు, ఏం పేరు అంటే, ఈజ్ ద పీస్ మేకర్. ఏం పేరు? శాంతి సమాధానమునకు కర్త. ఎక్కడ దొరకదు. ఒకడు పిస్తలు పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోయినాడు. వాని డబ్బు వానికి నెమ్మది ఇవ్వలే, వానికి ఉన్నటువంటి పాస్తులు వానికి సంతోషం ఇవ్వలే. ఇంకా చచ్చిపోదామని చెప్పి పిస్తలు పెట్టుకొని చచ్చిపోయినాడు. ఇంకొంతమంది ఊరేసుకొని చచ్చిపోయినారు. ఎవరి జీవితంలో ఉంది నెమ్మది? ఎవరి జీవితంలో ఉంది సంతోషం? ఎక్కడుంది సంతోషం? అందుకనే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి ఏం రావాలా? రక్షణ పొందండి, నెమ్మది పొందండి, సమాధానం పొందండి. ముఖేష్ అంబానీ ఈ ఇండియాలోనే ఎవరికి లేనటువంటి ధనం ఆయన దగ్గర ఉంది. ఆయన ఏమన్నాడు తెలిసిన? ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏమిచ్చినట్టు తెలిసిన? నాకు రమ్మంటే రావడంలే నెమ్మది, వద్దంటే వస్తుంది ఆస్తి అని అన్నాడు. ఏమొస్తుంది ఆయనకు? ఆస్తి పాస్తులు ఎక్కువ మూలుగుతున్నాయి ఇంట్లో, కానీ ఇంట్లో నెమ్మది ఉందా? లేదు. శాంతి లేదు, సమాధానం లేదు. భార్య భర్తల మధ్య పోరు, పిల్లల మధ్య పోరు, కుటుంబంలో ఈ రోజు నేను నెమ్మదిగా బ్రతికినానని ఎవడని చెప్పగలుగుతాడా? ఎక్కడ లేదు. అందుకనే నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతులు ఏమున్నాయి? నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన దగ్గరకు వస్తే చాలు. ఎంత ఆదరణ, ఎంత నెమ్మది, ఎంత శాంతి. హృదయం ఆయనకి ఇచ్చి చూడు. నీ హృదయంలో యేసుప్రభువును రాజుగా అంగీకరించు. అప్పుడు నీ జీవితం ఎట్లుంటుందో. 2003 సంవత్సరంలో యేసుప్రభువుకు నా హృదయం ఇచ్చిన క్షత్రియ రాజులం. 2003 సంవత్సరంలో నా హృదయం యేసుప్రభువుకి ఇచ్చిన. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసుప్రభువు నాకు రాజుగా ఉన్నాడు, నాకు కాపరిగా ఉన్నాడు. నాకు ఎంత నెమ్మది ఇచ్చినట్టు తెలిసిన, ఎంత సంతోషం ఇచ్చినట్టు తెలిసిన. ఆయన అంటాడు, ఏమంటాడు తెలిసిన? ఆయన అనుదినము నీ భారము నా భారము మోస్తున్నాడంట. ఏం మోస్తున్నాడు? నువ్వు ఒంటరిగా మోయాల్సిన పనిలే, ఒంటరిగా నువ్వు చింతించాల్సిన పనిలే. నీ హృదయం ఆయనకి ఇచ్చి చూడు. నీ హృదయంలో యేసుప్రభువును రాజుగా అంగీకరించు. ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకో. ఎక్కడ లేని నెమ్మది దొరుకుతుంది, ఎవరు ఇవ్వనటువంటి శాంతి దొరుకుతుంది. కాబట్టి ఆయన అన్నాడు ఒక మాట, నా యుద్ధకు వచ్చి నా యుద్ధం నేర్చుకోనండి అన్నాడు. నీ దగ్గర చూసి నేను ఏం నేర్చుకోవాలా?
కోపం నేర్చుకోవాలా, అసూయ నేర్చుకోవాలా, పగ నేర్చుకోవాలా, ప్రతీకారాలు నేర్చుకోవాలా, లోకంలో తీరు అది. మరి యేసు ప్రభు దగ్గర నేను ఏం నేర్చుకోవాలా? ఆయన పలికినటువంటి మాట, నా యుద్ధకు వచ్చి నా యుద్ధ ఏం నేర్చుకోండి, నా యుద్ధం నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా? 7 సంగతులు. ఫిలిప్పీ పత్రిక చూడండి, మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలా? ఆయన స్పష్టంగా మాట్లాడినటువంటి మాటలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. క్రీస్తు యేసును కలిగిన మనస్సును మీరును కలిగి ఉండడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి. ఇక్కడి నుంచి గమనించండి దయచేసి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, ఇది అండర్లైన్ చేసుకోండి, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. రిక్తుడు అంటే ఆయన ఖాళీ చేసుకున్నాడు. ఆయన తన దగ్గర ఏమీ ఉంచుకోలేదు. నిన్ను నన్ను ప్రేమించి ఆయన పూర్తిగా నీ కొరకు నా కొరకు ఖాళీ చేసుకున్నాడు. రిక్తుడైపోయినాడు. ఇది నీ కొరకు పెట్టుకున్నాడని ఏమీ లేదు, సమస్తము దారపోసినాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన దేవునిగా భావించాల ఈ భూమి మీదకి ఎట్లా వచ్చినాడంటే దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎలాంటి స్వరూపం ధరించుకున్నాడు ఆయన? నా మాట అర్థమవుతుందా? ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపం, సేవకుని స్వరూపం, దాసుని స్వరూపం. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, నీ స్థాయి నువ్వు తగ్గించుకోగలుగుతావా? ఏమా, నీ స్థాయి నువ్వు తగ్గించుకొని నేను చెప్పిన పని నువ్వు చేస్తావా? ఒక 2 నిమిషాలు చేయగలుగుతావా? నిజం చెప్పండి, చేయగలుగుతావా? కొంతమంది చేస్తారు, కొంతమంది చేయగలుగుతామా? మనసు ఎంత కఠినమైపోతుందంటే, 2 పాత్రలు గడుగుమా అంటే గడుగుతామా? సంబర జీవితాలు అంటే చేస్తావా? అది మన స్థాయి. స్థాయి ఎటువంటిది? మన స్థాయి తగ్గించుకుంటామా? ఒక రోడ్డు మీద చీపులు ఉంచేటటువంటి వ్యక్తి పై స్థాయికి పోయినాడు. ఏ స్థాయికి పోయినాడు? రోడ్డు మీద చీపులు ఊడుస్తున్నాడు. మున్సిపాలిటీ కమిషనర్. ఆ చీపులు ఊడ్చేటటువంటి వ్యక్తి స్వీపర్ పోస్ట్ నుంచి కమిషనర్ పోస్ట్ పోయినాడు. ఏ పోస్ట్ పోయినాడు? కమిషనర్ పోస్ట్ పోయినాడు. ఈ కమిషనర్ పోస్ట్ నుంచి తను తగ్గించుకుంటాడా? తన స్థాయిని తగ్గించుకొని మళ్ళా వచ్చి చీపులు పట్టుకుంటాడా? ఏమండి, దేవునిగా ఉండినటువంటి ఆ దేవుడు తన స్థాయిని తగ్గించుకొని భూమి మీదకి వచ్చినాడు. నీ మధ్యన నా మధ్యన బ్రతికినాడు. అర్థమవుతుందా? తన స్థాయి ఏమిటో తెలిసిన, తన స్థాయి ఏంటో పరలోకంలో పోతే తెలుస్తుంది. తన స్థాయి ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని మానవ దివారాత్రములు కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు నీ కోసము నా కోసము దాసునిగా చేపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చేశాడు తెలిసిన? శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యుల పాదాలు కడిగినాడు. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గింపు మనసు తనది. అందుకే నా దగ్గరకు వచ్చి నా యుద్ధం నేర్చుకో. ఏం నేర్చుకో? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా యుద్ధకు వచ్చి నా యుద్ధ నేర్చుకో. ఇది మొట్టమొదటిది. నీకుందా నిజంగా తగ్గింపు? నీ స్థాయి ఏమాత్రం కొంచెం డ్యామేజ్ అయిందంటే నేను మందిరానికి మానేస్తాను అంటావు నువ్వు. కలెక్టర్లు కేరళలో ఉన్న కలెక్టర్లు కొంతమంది క్రిస్టియన్ రేట్ ఎక్కువ ఉంది అక్కడ కేరళలో. వాళ్ళు వచ్చి చీపులు కడుగుతారు, కింద వచ్చి బాత్రూమ్లు కడుగుతారు. నీకు నాకు ఏం తగ్గింపు ఉందని? నువ్వు చేసే పని ఏది కూడా మనుషులు కాదు, దేవునికి చేస్తున్నావు ఈ పరిచర్య. ఎవ్రీ 6, 10 ఇంటికి పోయి చదువు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసే పని ఏదైనా కూడా పరిశుద్ధులకు చేసే పరిచర్య ఏదైనా సరే, దేవుని మందిరంలో ఏ చిన్న పనైనా సరే మనుషులకు కాదు నువ్వు చేసేది. ఎంతమంది తగ్గించుకొని పనిచేస్తారో తెలిసిన, దేవుని విలువ ఎలాంటిది తెలిసిన. ఆయన చుట్టూ 24 సింహాసనాలు, ఆయన ఎదుట ఎల్లప్పుడూ
ధవళవన ఆయన సింహాసనం ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తమ కిరీటాలు సాగిలపడి మొక్కుతున్నారు ఆయనకు. అలాంటి దేవుడు, దేవునిగా ఉండాల్సినటువంటి దేవుడు తగ్గించుకొని ఎట్లొచ్చినాడు నీ ముందుకు నా ముందుకు? దాసుని రూపం ధరించుకొని. ఎంత ఐశ్వర్యవంతుడని రాయబడింది ఆయన. ఆ ఐశ్వర్యవంతుడు పేద నరుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. నీ స్థాయిని నా స్థాయిని ఆయన తీసుకున్నాడు. నిన్ను నన్ను ఎక్కడ పెట్టాడు తెలిసిన? పై స్థాయిలో పెట్టాడు. అందుకని నేర్చుకోవాలి ఆయన చూసి. తగ్గింపు మనసు, దాసుని స్వరూపం. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, ఆయన ధనవంతుడై ఉండి అని రాయబడి ఉంది. ఎలాంటి వాడు ఆయన? ఆయన ఎలాంటి వాడు? ధనవంతుడై ఉండి మీ నిమిత్తము మన నిమిత్తము ఏమైపోయినాడు? ఆయన దరిద్రుడైనాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. చూడండి ఆ మాట. 2 కొరింథీ పత్రిక 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని. ఏదండి ఆయన సంగతి ఏంటి? ఐశ్వర్యవంతుడైన దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తం భూమి మీదకి ఎట్లొచ్చినాడు? దరిద్రుడయ్యాడు. పేద నరుని రూపము ధరించినాడు. ఎంత మంచి దేవుడు ఆయన. ఆ దేవుని విలువ నీకు తెలిసిన? ఆ దేవుని విలువ నీకు తెలిస్తే మూర్ఛ వస్తుంది. మూర్ఛ. ఓ అమ్మ వద్దురా స్వామి. పరలోక వైభవము చూస్తే చాలు, వర్ణించలేము పరలోకపు వైభవాన్ని. అంత గొప్ప వైభవం ఆయనది. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన. నీ నిమిత్తము నా నిమిత్తం ఏమైపోయినాడు? ఇప్పుడు ఏమైనాడు? దరిద్రుడైనాడు. తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎందుకు తెలిసిన? నిన్ను నన్ను ఎక్కడ తీసుకోవడానికి? తన స్థాయి దగ్గర తీసుకోవడానికి, ఆ పరలోకపు స్థాయిని మనం ఎక్కించడానికి. కాబట్టి ఇది మొట్టమొదటిది. ఏంటిది? ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు ఆయన? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన నేర్పించే విషయం ఏంటంటే, నీకు తగ్గింపు మనసు ఉందా? నీకు తగ్గింపు మనసు ఉంటే అందులో చేయలేదు, లేకపోతే చేయలేదు. నాకు తగ్గింపు మనసు లేదు, నువ్వు చెప్పే పని ఏంది గోడి, నువ్వు చెప్పే పని వినను, నా పని నేను చూసుకుంటా, నాకు చాలా పని ఉందంటే పో, నీ పని నువ్వు చూసుకో. యేసు ప్రభు నేను ఎప్పుడు బలవంతం చేయడు. బలవంతం చేసి నువ్వు వచ్చి ఆయన దగ్గర ఏం చేయాల్సిన పనిలే. బలవంతము చేత నువ్వు ఏం చేసినా అది నీకు చెల్లదు, వేస్టే. ఏం చేసినా కూడా నీకు తెలిసినా నేను 10,000 ఇచ్చిన మందిరానికంటే అనుకుంటామా? నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి రాస్తాడు దేవుడు. ఇక్కడ కాదు తెలిసేది. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు ఏ విషయంలో కూడా. మీకు ఆత్మీయంగా స్టాండర్డ్స్ లేవని అర్థం, ఆత్మీయంగా ఎదుగుదల లేదని అర్థం. ఒకవేళ ఇట్లాంటి తప్పుగా అర్థం చేసుకుంటే, ఆయన రూపం ఎలాంటిదంటే తగ్గించుకున్న రూపం. తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. యోహాను సువార్త ఎట్టు తగ్గించుకున్నాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం. చూడండి ఇక్కడ పేతురు ఒక ప్రశ్న వేసినాడు. 6వ వచనం. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురునకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. తర్వాత యేసు అందుకు యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో నేను. ఏం చేసినాడు ఆయన? ఏం చేసినాడండి? శిష్యుల పాదాలు కడిగాడు. టువాలు తీసుకున్నాడు. మంటి పురుగు తుమ్మ తోడికి సమానుడు పాదాలు తీసుకొని
నీళ్లు పోసి కడిగి టువాలు వేసుకొని తుడుస్తున్నాడు. ఈ తగ్గింపు ఉందా అండి మనకు? ఈ తగ్గింపు మనసు ఉందా? ఎప్పుడు నీ స్థాయినే కోరుకుంటుంటావు నువ్వు. నా స్టేటస్ అంది, నా స్టేటస్ ఏమనుకుంటున్నావు నువ్వు? నా స్టేటస్ ఎంత, నా కథ ఎంత, నా వ్యవహారం ఎంత ఏమనుకుంటున్నావు నువ్వు? నేను రాజును, నా సంగతి తెలిసినా నాకు ఎంతుందో అన్ని మనిషి పెట్టుకోవాల్సిందే దేవుని ముందర. దేనికి పనికి వస్తాయి? దేనికి పనికి వస్తాయి? నీ చదువు, నీ స్థాయి, నీ అంతస్తు అంతా ఎవరి ముందర? నువ్వు ఆయన ముందర నువ్వు జీరో. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎంత ఎట్లుంది? ఎంత కనపడుతుంది? వెర్రితనము, జీరో. ఆయన స్థాయి గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు. సచ్ ఏ హై ప్రీస్ట్ ఆయన. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. ఎవరూ సమీపించలేము అక్కడికి. అలాంటి దేవుడు దేదీప్యమానమైనటువంటి వెలుగులో ప్రకాశిస్తూ ఆయన దగ్గరికి పోయినావంటే కరిగిపోతావు నువ్వు. నీకుందా గట్స్ ఉన్నాయా? ధైర్యం ఉంది ఆయన దగ్గర పోవడానికి? ఆయన స్థాయి ఏంది? నీ స్థాయి ఏంది? నా యుద్ధకు వచ్చి నా యుద్ధం నేర్చుకునుడి, నేను తగ్గింపు గలవాడు, దీన మనస్సు గలవాడు. యేసుప్రభువు ఉన్నాడు, ఒక సాక్ష్యం ఇచ్చినాడు ఒకరి గురించి. ఏమన్నాడు తెలిసిన? మోషే గురించి అన్నాడు. నా ఇల్లంతటిలో మోషే సాత్వికుడు, నమ్మకమైన వాడు. మరి నిన్ను గురించి, నన్ను గురించి చెప్పగలుగుతాడా ఈ మాట? చెప్పగలుగుతాడా దేవుడు ఆయన దగ్గర పోయినప్పుడు? మరి నాయన నువ్వు ఎప్పుడు నువ్వు ఉప్పొంగలేదు, తగ్గించుకొని బ్రతికినవురా అని చెప్పగలుగుతాడా? ఒకసారి ఆయన జీవిత నడవడి, ఆయన అడుగుజాడలు మనం చూస్తే ఎంతో నేర్చుకునేది ఉంది ఆయన దగ్గర నుండి మనం. అందుకని ఏమన్నాడు తెలిసిన? నేను మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. ఎవరు మన మాదిరి? చూడండి 15వ వచనం, అదే యోహాను సువార్త 13:15. నేను మీకు చేసిన ప్రకారము, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెను. చేస్తామా మనం అండి? చేస్తామా? గుడ్డల మీద చేయబెట్టుకొని చెప్పండి నిజంగా. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేస్తారా? ఆ విధంగా చేయగలుగుతామా? మొక్కలు మాడిపోతాయి. ఎందుకు చెప్పేది? నాకు ఏం చేయాలని నీకు అని. తగ్గింపు మనస్సు దేవునికి ఉంది. దేవుడే తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి, తన స్థాయిని వదులుకొని ఈ భూమి మీదకి వచ్చి నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం యొక్క ఖరీదు ఎంత తెలుసునా నీకు? ప్రాణం ఖరీదు ఎంత తెలుసునా? ఇక్కడ కనపడదు నీకు, అక్కడికి పోతే తెలుస్తుంది ఆ ప్రాణం ఖరీదు ఎంతో. వాటే హౌ నేను ఎంత ధన్యుడనో, యేసుప్రభువుని అంగీకరించిన, నా పాపాలు క్షమించినాడు నా దేవుడని. అక్కడికి పోతే తెలుస్తుంది ఆ ప్రాణం యొక్క ఖరీదు ఎంతో, ఆ విలువ ఎంతో. యేసుప్రభు సిలువలో నీ కోసం నా కోసం మరణించినాడు. అమూల్యమైన, ప్రశస్తమైన, విలువైన రక్తాన్ని గార్చినాడు. ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవం ఉంది, మోక్ష మార్గం ఉంది. ఆయన నమ్ముకుంటే అక్కడ ఉంది నీకు పరలోకం అని అంటే ఎవరు నమ్ముతున్నారు? ఎవరు నమ్ముతున్నారండి? ఇది నాకు కాదులే అనుకొని వెళ్ళిపోతారు. ఇది నాకు కానే కాదులే అనుకొని చెప్పి వెళ్ళిపోయేవాడు ఎంతమంది. బైబిల్ చెప్తుంది స్పష్టంగా, యేసుక్రీస్తు ప్రభు వారందరికీ ప్రభువు అయిన ఉన్నాడు అని రాయబడింది. ఏ మతం లేదు, ఏ జాతి లేదు, ఏ కులం లేదు, అందరికీ సమానమే. అందరూ ఒకటే దేవుని దృష్టిలో. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే. ప్రపంచ దేశాలని కోడేకొస్తున్నాయి యేసు ప్రభు లోకరక్షకుడని. యేసు ప్రభు ఎవరు? ఒక ఇండియాకో, ఒక ఏజెంట్ గార్డెన్కో, ఒక రాయచోడికి కాదు దేవుడు. ఆయన సమస్త దేశమునకు, సకల దేశములకు ఆయన రాజు, ప్రభువు, రక్షకుడు ఆయన. అందుకనే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ రక్షకుడు లేడు. కాబట్టి ఆయనకున్నటువంటి తగ్గింపు నీకు నాకున్నా ఒకసారి పరీక్షించుకో. లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నీకున్న తగ్గింపు నాకు కొంచెం కూడా లేదు, ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటా. ఈ బ్రతికితే నీకోసం బ్రతుకుతా. నువ్వు పాదాలు గడిగినావు కదా, నేను ఏం గడపకుండా గడుగుతాను. తీర్మానం చేసుకో.
ఆయన కోసం తగ్గించుకో. ఆయనే తగ్గించుకున్నాడంటే నువ్వు నేను ఎంతండి? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎప్పుడు కూడా ఊరికే ఎగిరిపడేటువంటి దగ్గర ఏం లేదు. ఖాళీగా ఉన్న కొండ శబ్దం ఇస్తుంది కదా, నిండుగా ఉన్న కొండ శబ్దం ఇస్తుందా? ఏమీ లేనున్నాడు. అన్నీ ఉన్నోడు ఎప్పుడు కూడా అనుభవంగా ఉంటాడు, తగ్గించుకొని ఉంటాడు. మన దగ్గర చాలా ఉంటుంది నేర్చుకునేది. కాబట్టి నీ విషయం నా విషయం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక మంచి తీర్మానంలోకి వద్దాం ఈరోజు. ప్రభువా, బ్రతికితే నీకోసం బ్రతుకుతా, చస్తే నీకోసం చేస్తా, తగ్గింపు కలిగి జీవిస్తా. ఇంకా హెచ్చిపోను నేను, ఇక మీద నేను హెచ్చిపోను. ఎప్పుడు నేను ఎట్లుంటా? డౌన్ టు అర్త్. అతను చూస్తే ఎంత సాత్వికుడు అండి, ఎంత తగ్గింపు కలిగి ఉంటాడండి. నీవే హెచ్చాలి యేసు, నేను కాలి. నీవే హెచ్చాలి యేసు, నేను తగ్గాలి. ఆయన హెచ్చాలి, మనం ఏం చేయాలా? ఆయన రాజుగా పెట్టుకోవాలి, ఆయనను ప్రభువుగా ఉంచుకోవాలి, ఆయనను మనకు రక్షకునిగా మనం పెట్టుకోవాలి. ఇది మొట్టమొదటిది. ఆయన చూసి మనం ఏం నేర్చుకోవాలా? నేను చేసిన ప్రకారం మీరును చేయాలి. ఏం చేశాడు ఆయన? తగ్గింపు కలిగి పాదాలు కట్టాడు. నువ్వు నేను తగ్గించుకొని, మన స్థాయి ఎలాంటిదైనా సరే దేవుని దగ్గరకు వచ్చి నేను తగ్గించుకున్నా, ఈరోజు నుంచి తగ్గించుకుంటా అని చెప్పి తగ్గించుకోవాలా. తర్వాత రెండో విషయం చూడండి. రెండో విషయము, ఆయన తన స్వరూపము, ఆయన యొక్క మంచి మనస్సు ఎలాంటిది? రెండవ సంగతి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. రెండవ సంగతి ఆయన చూసి ఏం నేర్చుకోవాలంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే, అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ఏం చేయాలా? ప్రేమించమన్నాడా? ద్వేషించమన్నాడా? ఏమండి? ప్రేమించమని చెప్పినాడా? ద్వేషించమని చెప్పినాడా? నేను మిమ్మల్ని, నాతో చెప్పండి మాట, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మనం ప్రేమిస్తున్నామా? మనం ఒకసారి పరీక్షించుకుందాం. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. దేవుడు ఎవరు తెలిసిన? దేవుడికి ఒక అబ్రివేషన్ ఏంటి తెలుసు? దేవుడు అంటే డెఫినేషన్ ఏంటి తెలిసిన? దేవుడు ఎవరు అని అంటే చెప్పగలుగుతాం. ఏం చెప్పగలుగుతాం అంటే, దేవుడు ప్రేమా స్వరూపి అని చెప్పగలుగుతాం. ఎవరైనా దేవుడు అంటే, దేవుడు ప్రేమా స్వరూపి, దేవుడు సత్యస్వరూపి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, ఈ బైబిల్ అంతా ఒక మాటలో చెప్పమంటే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నిజంగా సాధ్యమవుతుందా ఈ మాట? నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో నీ పొరుగు వాడిని ప్రేమించగలుగుతావా? నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో, నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావు అట్లా నీ పొరుగు వాడిని ప్రేమిస్తావా? నిజం చెప్పండి, ప్రేమించుకుంటాం అట్లా? నా వల్ల అవుతుందా? అదే చెప్పేది దేవుడు. ప్రేమలోనే ఉంది సమస్తము. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ మర్యాదగా నడవదు, ప్రేమ దీర్ఘశాంతము సహిస్తుంది. ప్రేమ అంటే ఒక మాటలో అర్థమయ్యే మాటలు చెప్పాలంటే త్యాగము అని చెప్పచ్చు. ఏమాట దాని అర్థమైందంటే ఏం చెప్పండి? ప్రేమ అంటే త్యాగము. తన ప్రాణమే ధారపోసినాడు, తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు మన కోసం. నిన్ను నన్ను ప్రేమించి, అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఏం చేశాడు? తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకాన్ని పంపించినాడు. నీ నిమిత్తము నా నిమిత్తము సెలవులో ప్రాణం పెట్టాడు, అమూల్యమైన ప్రాణం పెట్టాడు. ప్రేమ అంటే ఏంటంటే త్యాగము అని చెప్పచ్చు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. ఈ దినాల్లో ప్రేమ లేదు.
ఏ సంఘములో పో, ఏ ఇంట్లోకి పో, సమాజంలోకి పో, ఎక్కడన్నా ప్రేమ కనపడుతుందండి? ప్రేమ కనపడుతుందా? ప్రేమ కనపడితే అతుక్కపోతాం అట్లే. ఏం ఇటువంటి ప్రేమ అయినదని. మీ ఇంటికి ఎవరైనా వచ్చినారనుకో, తిన్న పండు కొనుక్కొని పెడితే తిని సావు అని చెప్తే వాడు తింటాడా? పండు కొనుక్కుంటా, తిట్టుకుంటా. అదే ప్రేమతో పెడితే, ప్రేమతో పచ్చడి మెతుకులైనా ప్రేమతో పెడితే కడుపు నిండా ఎక్కుతుంది. ప్రేమ లేని చోట మాంసం తిన్నా కూడా ఎక్కుతుంది. అది సామెతల్లో ఉన్నాయి, చాలా మంచి మాటలు ఉన్నాయి. ప్రేమ అనేక దోషములను కప్పుతుందంట. ఏం చేస్తుందంట? ప్రేమ దోషములను కప్పుతుంది. పగ ఏం చేస్తుంది? పగ సంగతి చూస్తాను. సంగతి పగ ఎక్కడ ఉంటుందో అక్కడ కలహం ఏమవుతుంది? కలహము ఇంకా ఎక్కువైపోతుంది. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రేమ ఉంటుంది. యేసు ప్రభువును చూస్తే చాలు ప్రేమ. కనికరము గల దేవుడు, జాలి గల దేవుడు, ఎంత ప్రేమ గల రక్షకుడు ఆయన. రోమా 5:8 డెఫినేషన్ ఈ విధంగా చెప్తుంది, మనం ఇంకనూ పాపులపై ఉండగానే దేవుని ప్రేమ వెల్లడిపరిచను. ఎట్లా వెల్లడిపరిచినాడు? మనం ఇంకనూ పాపులపై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఎవరు నీ స్నేహితుడు? చెప్పగలుగుతావా? నిన్ను ప్రేమించేవారు, అంతవరకు ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? భార్యాభర్తల మధ్యలో ఏముండాలి? రోజు రోజుకు ప్రేమ పెరుగుతూ పోవాలా? ఒక ఆమె అంటుంది, 30-40 సంవత్సరాలు ఆయన సంసారం చేసి ఈయన ఇంకా నాకు అర్థమయ్యే సాగుడు అంటాడు. ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే చాలా మాటలు ఉన్నాయి. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం గురించి దాంట్లో రాయబడి ఉంది. చూడు, కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ అమరిన, ప్రేమ డంబముగా నడవదు. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఇవన్నీ చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆ ప్రేమ గురించి ఆ అధ్యాయం అంతా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ఏం చూసి నిన్ను ప్రేమించాలా? నీ దగ్గర ఏముందని నేను ప్రేమించాలా? ఎప్పుడు పళ్ళు కొనుక్కుంటా ఉంటావు, ఎప్పుడు కోపగించుకుంటా ఉంటావు, ఎప్పుడు అసూయపడతా ఉంటావు. ఎప్పుడన్నా మంచిగా ఆలోచన చేసినావా? అరే అన్న ఈ విధంగా చెప్పినాడు, ఎందుకు చెప్పినాడని ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? ఎప్పుడు తప్పు అర్థాలే, ఎప్పుడు నెగిటివ్ థాట్సే. ఒకరిని ప్రేమించాలంటే ఏదైనా కోరుకొని ప్రేమిస్తారంట, ఏమన్నా దొరుకుతుందని చెప్పి ఆశించి ప్రేమిస్తారంట. ఒక పాట చక్కగా రాసి పెట్టినారు, అది ఎప్పుడూ లేదు.
ఏముందంటే, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యనీతి నా వంటి పాపితో కేవలమేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినాడు ఆయన. బదులేదో ఇస్తామని చెప్పి ప్రేమించలే. నువ్వేదో బదులు ఇస్తామని చెప్పి నిన్ను ప్రేమించలేదమ్మా తల్లి, అర్థమవుతుందా? నీ దగ్గర ఏదో బదులు కోరి ఆయన నిన్ను ప్రేమించలే. ఆయన విలువైన ప్రాణం నీ కోసం ప్రేమించి సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమకు విలువ దిద్దును కట్టగలుగుతామా? ఆ ప్రేమ గొప్పతనం ఎంత జరగగలుగుతామా? ఒకరిని ప్రేమించాలంటే ఏదో ఆశించి ప్రేమిస్తున్నాడు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చినాడంటే వాడు నీ దగ్గర ఏదో ఆశించి కోరుకుని నీ దగ్గరకు వచ్చినాడని అర్థం. కానీ దేవుడు అట్లాంటి దేవుని ప్రేమ అది కాదు. ఏమీ కోరుకోకుండా నీ దగ్గర ఏదో బదులు కోరుకోకుండా ప్రేమించినాడు ఆయన. త్యాగముతో కూడినటువంటి ప్రేమ. ఆ ప్రేమ మరణమంత ఫలము గల ప్రేమ. ఆ ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే జీవితమే సరిపోదు. 4 రకాల గుంపులు ఉన్నాయండి. 4 రకాల గుంపులు మనుషులు. ఒకటేమో నీది నీదే, నాది నాదే అనే గుంపు. నీ సావు నువ్వు సావు, నా సావు నేను చేస్తాను, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రాననే గుంపు. ఏడన్నా కలుసుకుంటే హాయ్ హాయ్ అనుకుందాం, ఏడన్నా కలుసుకుంటే బాయ్ బాయ్ అనుకుందాం. నీ నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా, నా జోలికి నువ్వు రావద్దు, నేను నీ జోలికి రాను. నువ్వు నా ఇంటికి ఎందుకు రావాలా? నీ ఇంటికి రాను, నువ్వు నా ఇంటికి రావద్దు అనే గుంపు. ఇది మొట్టమొదటి గుంపు. రెండో గుంపు ఏం తెలిసిన, నాది నీది, నీది నాది అనే గుంపు. నా ప్రాణానికి నీ ప్రాణం ఉందిరా, నీ ప్రాణానికి నా ప్రాణం ఉందిరా అనే రకాలు. రెండో గుంపు ఇది. ఇది కొంచెం పర్వాలేదు. ఈ గుంపులో కొంచెం మంచితనం ఉంది, కనపడుతుంది. నాది నీది, నీది నాది అనే గుంపు. మూడో గుంపు ఉంది, నాది నాదే, నీది కూడా నాదే, దోచుకునే గుంపు ఇది. వానికి తృప్తి లేదు. వానికి ఎంత ఉన్నా కూడా తృప్తి లేదు. వానికి ఇంకా దోచుకోవాలా, ఇంకా దోచుకోవాలా. ఈ మూడో రకమైన గుంపు ఏంటంటే దోచుకునే గుంపు. 4వ రకమైన గుంపు ఏంటంటే తెలిసిన, నీది నువ్వు ఉంచుకో, నాది కూడా నువ్వు ఉంచుకో. ఈ రకమైన గుంపు యేసుప్రభు గుంపే. ఇది నీ దగ్గర నువ్వు బాగుండు, నేను ఇస్తా, నువ్వు ఇంకా నాతో బాగుంటానంటే, నువ్వు సంతోషంగా ఉంటానంటే ఏమైనా పెడతాను నేను నీకోసం. ఈ రకమైన గుంపు, దైవికమైన గుంపు ఎక్కడైనా కనపడుతుందా? దోచుకునే గుంపు, స్వార్థపూరితమైన గుంపు ఎంత ఉన్న తృప్తిగా ఊరికి పైకి నాది నీదే, నీది నాదని. ఎన్ని రకాలు ఉన్నారు మనుషుల్లో. ఈ రకమైన మనిషి ఎక్కడ కనపడతారా? ఇది ప్రేమ గల గుంపు. ఈ గుంపులో స్వార్థం లేదు. నువ్వు బాగుండు నాయనా, నువ్వు లక్షణంగా ఉండు, నా దగ్గర ఉన్నది నీకు తీసుకో. అది యేసు ప్రభువుకు ఉన్న మనస్సు. ఏ మనస్సు తెలిసినా ప్రేమ గల మనస్సు ఆయనది. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది రెండోది నేర్చుకునే విషయం ఆయన దగ్గర. మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర అంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, తగ్గింపు కలిగిన వాడను, తగ్గింపు మనస్సు కలిగిన వాడను. కాబట్టి నా దగ్గరకు వచ్చిన ఆయన నేర్చుకో. రెండవది, ఆయన మనసు ఎలాంటిదంటే ప్రేమ కలిగిన మనస్సు. ఈ చివరి దినాల్లో అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమైపోతుంది?
ఎక్కడ చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా మోసమే. కనపడుతుందా? ఎక్కడైనా ప్రేమ కనపడుతుందా? కాబట్టి రెండోది నేర్చుకునేది ఏంటంటే, ఆ దేవుని దగ్గర నేర్చుకునేది ప్రేమ కలిగిన మనస్సు. తర్వాత ఈ 7 సంగతులు చెప్పాలంటే టైము గంట దాటిపోతుంది. ఇంకొకటి చెప్పేసి ముగించేస్తాను. 3వ సంగతి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23:34. తండ్రి, వీరేం చేస్తున్నారు మీరు ఎదురు కనుక వీరిని క్షమించుము. ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే క్షమించే మనస్సు ఆయనది. ఒప్పుకొనుము నీ పాపము యేసుని యొద్ద, క్షమించి పరిశుద్ధునిగా చేయును. ఒప్పుకొనుము నీ పాపము యేసుని యొద్ద, క్షమించి పరిశుద్ధునిగా చేయును. అప్పుడు నీ ఆత్మలో పొందెదవు సమాధానము. అప్పుడు నీ ఆత్మలో పొందెదవు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. ఇష్టులైన మనుషులకు సమాధానము. దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానం. నువ్వు ఎలాంటి పాపమైనా సరే, ఈ లోకము నిన్ను క్షమించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపాత్ముడమైనా సరే, అయ్యో నా దగ్గర ఈ చెప్పరాని పాపమంతా గూడు కట్టుకొని ఉంది, అయినా పర్వాలేదు, ఎంత ఘోర దుర్మార్గుడమైనా సరే యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. పాపుల రక్షకుడు ఆయన. పాపములను క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. నీ పాపాలు పోవాలంటే ఎక్కడికో పోయి స్నానం చేస్తే పాపం పోదు. విలువైన, పరిశుద్ధమైన, పుణ్యమైన రక్తము నీ కొరకు నా కొరకు చిందించబడింది, బలైపోయింది. ఆ రక్తము పాపము లేని రక్తము. ఆ పాపము లేని రక్తము నీ కొరకు నా కొరకు ఏం చేస్తుందంటే పాపము శుద్ధి చేస్తూ ఉంది. పాపము కడుగుతుంది. క్షమిస్తున్న దేవుడు ఆయన. ఆయనకు ఒక పేరు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు. నీకు నాకు ఉండదు. కొన్ని సంవత్సరాలు పెట్టుకుంటావు కోపం. క్షమించగలుగుతావా నువ్వు చేసిన తప్పు, నేను చేసిన తప్పు కొంతమంది జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. వాడి పని చేసినాడు, వాడిని క్షమించకూడదు అని అనుకుంటామా? అనుకోమా? కానీ దేవుడు మాత్రం ప్రతీకారం చేయలే. నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి ప్రతీకారం చేయలే. క్షమించే దేవుడు ఆయన. మరి నీకు నాకు అలాంటి క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ఫర్గివింగ్ నేచర్. ఆయనకున్నటువంటి గుణం క్షమించే మనస్సు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించము. కొంతమంది తుఫు అనుభవిస్తున్నారు ఆయన మీద. కొంతమంది ఏం చేశారంటే రకరకాలుగా మాట్లాడినారు. ఎంత అవమానించినారో, ఎంత బాధ పెట్టినారో. ఓరే అని తిడితే నువ్వు సహిస్తావమ్మా? సహిస్తావా? సహించుకుంటావా? ఆయన ఎన్ని మాటలు, ఎన్ని అవమాన మాటలు, ఎన్ని భరించినాడు ఆయన తెలిసిన. ఇంకొక మాట చెప్పాలనిపిస్తుంది. ఆ మాట 4వది చూడండి, ఎంత సహనము గల దేవుడు ఆయన. చూడండి, మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. మొదటి పేతురు 2:23. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపడ్డబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను. ఆయన దూషించబడినాడు, బదులు దూషించలేదు. ఆయనను చాలా మంది తిట్టినారు, కానీ ఒక్క మాట కూడా ఆయన తిట్టలేదు.
అంటే ఆయన యొక్క సహనము, ఆయన ఎంత సహనశీలి అనేది మనకు అర్థమవుతుంది. హౌ పేషెన్స్ ఈజ్ అని. రే నేను కిందికి దిగొస్తాను ఈ సంగతి చెప్తా అంటాను కొంతమంది, కానీ సిలువలో ఒక్క మాట కూడా పలకలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. కింద చూస్తూ చూస్తూ ఈ కళ్ళలో నీళ్లు కారిపోయేవాళ్ళు ఆయన చూసి, అయ్యో ఒక దొంగ, అయ్యా నా శిక్షకు తగ్గట్టు, నా తప్పుకు తగ్గట్టు నేను శిక్ష అనుభవిస్తున్నా, కానీ నీలో మాత్రం ఏ తప్పు లేదు ప్రభువా. ఆయన పాపము చేయలేదు, పాపమే ఎరుగడు అని రాయబడింది. ఆయన పాపము ఎరుగడు, పాపమే చేయనటువంటి దేవుడు ఆయన. ఎంత సహనశీలి, క్షమించే దేవుడు ఆయన. ఆయన నీ పాపం నా పాపం క్షమించిన దేవుడు. అందుకనే మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఈరోజు నా పాపం నా దేవుని దగ్గర ఒప్పుకుంటానని ఎంతమంది చెప్పగలుగుతాం చెప్పండి? నా పాపము నా దేవుని దగ్గర నేను ఒప్పుకుంటాను, నేను పాపాత్ముడను, అందరినీ దేవుడు దీవించునుగా, క్షమించునుగాక. మనస్సు కఠినం చేసుకొని పోవద్దు. ఈరోజు నుంచి తీర్మానం చేసుకో, 4 నేర్చుకున్నాం ఈరోజు. ఆయన దగ్గర నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకున్నాడంటే 4 నేర్చుకున్నాం. ఏంటిది 4 అంటే, మొట్టమొదటిది ఏంటిదంటే తగ్గింపు మనస్సు. తన స్థాయిని వదులుకొని భూమి మీదకి వచ్చినాడు. తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి. రెండవది ప్రేమ గుణం. ఆయనకున్న ప్రేమ గుణం ఏంటిదంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తర్వాత మూడవది ఏంటిది? క్షమించే మనస్సు. మీరు క్షమించే మనస్సు ఒకటి ఉండాలి. చివరి వరకు, లాస్ట్ వరకు నేను క్షమించాను రావాడిని అంటారు ఒకడు. కొంతమంది నేను వాడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించాను వాడిని నేను అంటారు. ఒకవేళ దేవుడే ఈ మాట అంటే నన్ను మరి నిన్ను నేను క్షమించానంటే మనం ఆడిపోవాలా? మన పాపములను ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అనుకున్న పాపములను క్షమించి అంటారు. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేసే దేవుడు, క్షమించే దేవుడు. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు. పాపములు క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, నీతిగా తీర్చే దేవుడు. ఎంత సహనం ఉంది ఆయనకు. ఆయనను బదులు దూషించి భయంజబూరు కొంతమంది దయాలు పట్టినోడా అని అన్నారు. నిన్ను నువ్వు రక్షించుకో అని కొంతమంది తిట్టినారు. శిలువ మీద ఉంటే నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని రక్షించని హేళన చేసినారు, అవమానపరిచినారు, ఎంత బాధ పెట్టినారు ఆయనను. కానీ ఒక్క మాట కూడా బదులు దూషించలే ఆయన. నాకైతే ఏడుపు వస్తుంది, కానీ ఆయన శిలువ గురించి మాట్లాడాలంటే హృదయం నిండా బాధ అవుతుంది. ఆయన గురించి ఎవరు ఆయనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఊరికి వెళ్ళొద్దు, ఖాళీగా వెళ్ళొద్దు. ఇక్కడి నుంచి యేసు దగ్గర నేను నేర్చుకున్న విషయాలు అనేకమైన ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు నేర్చుకోవాలంటే ప్రతి వారం తప్పకుండా ఇక్కడికి రా. ఆయన నీకు ఏదో ఒకటి నేర్పుతాడు. మనమందరం ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. జీవితం అంతా నాకు తెలుసు అని అనుకునేది ఒకటి కూడా లేదు. మనం ఏమి రాదు మనకు. ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవడమే. ఏం నేర్చుకున్నాను చెప్పండి ఈరోజు? చెప్పండి. తగ్గింపు మనస్సు. తర్వాత రెండవది ప్రేమ గల మనస్సు. తర్వాత మూడవది క్షమించే మనస్సు. తర్వాత నాలుగవది ఏం నేర్చుకున్నాం? సహనము కలిగిన మనస్సు. మరి నీకున్నాయా అంటే? నీకుందా? సహనం ఉందా? ఓర్పు ఉందా? ఊరికే చిరాకు పడిపోతావు. ఊరికే ఎప్పుడెప్పుడు లేచిపోదాం అనుకుంటూ ఉంటావు. సహనం ఉందా నీకు? యెషయా గ్రంథం చూడు, అయిపోయింది, ముగించి
ముగించేసిన అయిపోయింది. నేను వర్తమానం కంటిన్యూ చేయాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53:7 చదవండి. నోరు తెరిచినాడు ఆయన, నోరు తెరవలేదు. ఎంత గొప్ప మాట అండి. నాతో చెప్పండి అందరూ. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. నీకు నాకు ఎంత నోరు లేస్తుందో. దేవుడు ఆయన నోరు తెరిచినాడా? ఆయన క్వాలిటీస్లో కనీసం ఒక్క క్వాలిటీ ఉన్నా చెప్పు, ఒక్కటన్నా మెచ్చుకోదగ్గ విషయం ఒక్కటున్నా చెప్పు, నీకు దేవుడు సంతోషిస్తాడు. అబ్బా అని గుడ్, వెరీ గుడ్. ఆయన సంఘం అంతటిని చూడగా ఏ కళంకము కనపడకూడదు, ఏ దోషము కనపడకూడదు. సత్య క్రిస్టల్ క్లియర్గా కనపడాలి ఆయన సన్నిధిలో. అందుకోసమే ఈ ప్రక్రియ అంతా, ఈ ఆదివారం బోధలు, ఈ బల్ల, ఇవన్నీ ఎందుకంటే ఆయన ఎదుటికి ఒక రోజు పోయినప్పుడు నిష్కళంకమైనదిగా, కళంకము లేని దానిగా, పవిత్రమైన దానిగా, పరిశుద్ధమైన దానిగా నిలబడుకోవాలని. అందుకోసమే ఈ బోధలన్నీ నేర్చుకుంటారా? ఈరోజు ఇక్కడికి వచ్చిన మన 4 విషయాలు నేర్చుకుంటామా, నేర్చుకోకూడదా? ఈ 4 విషయాలు మనసులో పెట్టుకొని పోండి ఇక్కడి నుంచి. ఈ 4 విషయాలు ఏంటివి? తగ్గించుకున్న మనసు, ప్రేమించిన మనసు, క్షమించిన మనసు, సహనము కలిగిన మనసు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, సమయం లేదు నాకు, ఇప్పటికే చాలా అయిపోయింది. అందరూ మోకరించండి, ప్రార్థనలో ఉండండి. ప్రభువా, నీకున్న ప్రేమ గల మనసు నాకు లేదు, నీకున్న తగ్గింపు మనసు నాకు లేదు, నీకున్న క్షమించే మనసు నాకు లేదు, నీకున్న సహనము కలిగిన మనసు నాకు లేదు. ఒప్పుకొని విడిచిపెట్టి ఈరోజు నుంచైనా సరిగ్గా బ్రతుకు. ఆయన సంతోషపడతాడు. అందరూ మోకరించండి. ఎవరు ఇటు చూడొద్దు, దయచేసి మోకరించి